నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డేటా సెంటర్ల ఏర్పాటుకు ఏపీ అనుకూలం. సింగపూర్లోని పారిశ్రామికవేత్తల రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రత్యేకించి విశాఖలో దీనికి అవసరమైన ఎకో సిస్టమ్ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. సింగపూర్లో 3వ రోజు పర్యటిస్తున్న సీఎం ఆ దేశ పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ కు సింగపూర్లోని ప్రముఖ కంపెనీల సీఈఓలు, ప్రతినిధులు హాజరయ్యారు. మొత్తం 41 కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కు హాజరై తమ అభిప్రాయాలను తెలిపారు. డేటా సెంటర్లు, ఐటీ కంపెనీల ఏర్పాటుకు విశాఖ అత్యుత్తమ ప్రదేశమని ముఖ్యమంత్రి తెలిపారు. త్వరలోనే గూగుల్ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు కానుందని ముఖ్యమంత్రి సింగపూర్ పారిశ్రామికవేత్తలకు తెలియజేశారు. అలాగే టీసీఎస్, కాగ్నిజెంట్ సహా వివిధ ఐటీ దిగ్గజ సంస్థలు విశాఖలో తమ సంస్థలను ఏర్పాటు చేస్తున్నాయని వివరించారు. అలాగే దేశంలోనే తొలి క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో ఏర్పాటు చేస్తున్నామని, 2026 జనవరి నాటికి ప్రారంభమయ్యే క్వాంటమ్ వ్యాలీ ఎకో సిస్టమ్ లో సింగపూర్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. పారిశ్రామిక అనుకూల విధానాలతో పాటు పెట్టుబడులకు ఉన్న అవకాశాలను రౌండ్ టేబుల్ వేదికగా ముఖ్యమంత్రి సింగపూర్ పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులకు వివరించారు. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కు మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, పి నారాయణ, ఏపీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. His Excellency, High Commissioner of India to Singapore, Sri Silpak Ambule Garu, Honorable Minister for IT, Electronics, Communications, RTG and HRD, Sri Lokesh Garu, Honorable Ministers, Sri Bharat Garu, Narayana Garu, Vice Chairman of International Action Committee, Singapore Business Forum, Mr. Prasanna Mukherjee Garu, Chairman CAI, Andhra Pradesh and CEO Fluent Grid Limited, Murali Krishna Garu, distinguished entrepreneurs from Singapore and India and friends. I am very happy. After a break, I came again to Singapore. First time, I went to Davos. After Davos, first visit I came to Singapore. As usual, even 2014 also I came first time to Singapore for preparing master plan details for the capital of Andhra Pradesh. Our relations with Singapore government is not new.
For the last 3 decades we are working. Reasons are very clear. Singapore is enjoying high reputation and credibility and integrity, and also, as a matter of fact, yours is a small country of 6 million population. India, as on today, 143, that means 1,430 million population. In population wise, there is no comparison. And also sometimes vision. Lee Kuan Yew was a trade union leader. After he became Prime Minister, his party adopted competitive economy. After independence, our leaders adopted mixed economy, socialistic pattern economy. If we should have followed competitive economy in 1947, by this time, you should have imagined where India should be. Ultimately, in 1991, after 13 years, భూముల కేటాయింపులో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని ప్రజల ముందు ఉంచాలని వైసీపీ సెంట్రల్ సమన్వయకర్త మల్లాది విష్ణు అన్నారు. తక్షణమే గవర్నర్ పేట ఆర్టీసీ డిపో స్థలాన్ని లూలు మాల్కు అప్పగిస్తూ ఇచ్చిన జీవోని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతాయని హెచ్చరించారు. కారు చౌకగా ఆర్టీసీ స్థలాలను లూలు మాల్కు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నా చౌక్లో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మల్లాది విష్ణు నేతృత్వంలో నిరసన ధర్నా జరిగింది. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ ప్రభుత్వం ఒక విధమైన ప్రణాళిక లేకుండా ఎలాంటి పారదర్శకత లేకుండా కారు చౌకగా భూములను కేటాయిస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కొందరికి మేలు చేసే విధంగా ఉన్నాయని ఆరోపించారు. గవర్నర్ పేటలో ఆర్టీసీకి చెందిన 4 ఎకరాల 15 సెంట్ల భూమిని లూలు మాల్కి అప్పగించేందుకు ప్రభుత్వం జీవో జారీ చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఇలాంటి కంపెనీలు కారణంగా చిన్న సన్నకారు వ్యాపారులు రోడ్డున పడతారని తెలిపారు. సంపద సృష్టి అంటే ఇదేనా అని ప్రశ్నించిన మల్లాది గతంలో టీడీపీ పాలనలో అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని, ఇప్పుడు అదే తరహాలో భూములు కాజేస్తున్నారని ఆరోపించారు. నిబంధనలు తుంగలో తొక్కుతూ భూములు కేటాయించడం సరికాదన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ ధర్నా చౌక్లో ఒక నిరసన కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. దీనికి పార్టీ శ్రేణులందరూ కూడా, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు, ఇతర పార్టీ పెద్దలందరూ కూడా మేము ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఏ క్యాబినెట్ మీటింగ్ జరిగినా, ఏ ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు సమావేశం జరిగినా ఆయాచితంగా, అన్యాయంగా, మార్కెట్ విలువకి కనీసం దరిదాపుల్లో లేకుండా భూముల్ని వారికి కావలసినటువంటి మంత్రులకి, వారికి కావలసినటువంటి ఎమ్మెల్యేలకి, వారికి కావలసినటువంటి పార్లమెంటు సభ్యులకి అనుసారం చేస్తూ ఉంది. ఒక పద్ధతి లేదు, పాడు లేదు. దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఈ సంవత్సర కాలంలో 8 లక్షల రమారమి 8 లక్షల ఎకరాల భూమిని రాయలసీమలో కానీ, పల్నాడులో కానీ, ఉత్తరాంధ్రలో కానీ, విశాఖపట్నంలో కానీ, విజయవాడ చుట్టుపక్కల ఈ జిల్లాల్లో కానీ ప్రతి జిల్లాలోనూ కూడా భూ కేటాయింపులు కారు చౌకగా. ఈరోజు రైతు బజార్కి వెళ్తే కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో ఆ కూరగాయల ధరల కన్నా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ భూ కేటాయింపులు నామమాత్రంగా ఉన్నాయి. అడుగు ₹1.5కే ఇస్తారు, ఎకరం ₹1.5కే ఇస్తారు. వాళ్ళు ఇష్టానుసారంగా కేటాయింపులు చేస్తూ ఉన్నారు. ల్యాండ్ని కేటాయించడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుపడతా ఉంది. టెండర్ పిలవాలి, ఆక్షన్ పెట్టాలి,
లేదంటే మార్కెట్ విలువకి దరిదాపుల్లో ఉండే విధంగా కేటాయించాలి. భూ కేటాయింపుల ద్వారా ఉద్యోగ అవకాశాలు ఏమన్నా ఉన్నాయనంటే అది కూడా లేదు. ఈ విజయవాడ నగరంలో లూలు కంపెనీ మాల్ రావటం మూలంగా విజయవాడ నగరంలో ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారులు, కిరాణా వ్యాపారులు, చిన్న చిన్న వ్యాపారులు, బీసెంట్ రోడ్డుకు సంబంధించిన వ్యాపారులు, గాంధీనగరానికి సంబంధించినటువంటి వ్యాపారులు, కాళేశ్వరం మార్కెట్కి సంబంధించినటువంటి వ్యాపారులు అందరికీ కూడా పూర్తిగా సమూలంగా నష్టం జరుగుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. వందల కుటుంబాలు రోడ్డు మీద పడిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఏ రకంగా మంత్రులకి, ఉదాహరణకి బాలశౌరి గారికి 100 ఎకరాలు ఏ విధంగా కేటాయిస్తారండి? అక్కడ మార్కెట్ విలువ ఎంత ఉంది, సబ్ రిజిస్ట్రార్ విలువ ఎంత ఉంది, మీరు ఇచ్చినటువంటి జీవోలో ఉన్నటువంటి విలువ ఎంత? కారు చౌకగా మీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి భూదానం చేస్తారా? లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి గండి పడతా ఉంది. సంపద సృష్టిస్తాను అని ఎన్నికల ముందు చెప్పారు. మీరు ప్రైవేటు వ్యక్తులకి భూ కేటాయించడము, భూములు వాళ్ళకి ఇవ్వటము 100 ఎకరాలు, ఇదేనా సంపద సృష్టి అంటే? 2014-19 ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్యకాలంలో కూడా అమరావతి నిర్మాణం పేరిట జరిగినటువంటి కార్యక్రమంలో వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారు. భూముల మీద కన్నేసి ముందుగా తెలుసుకుని ఆ ప్రాంతంలో భూములు కొని లబ్ధి పొందారు, లాభం పొందారు అని చెప్పని కూడా విషయాలు ఉన్నాయి. మళ్ళీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకుంటున్నటువంటి సమస్యలు ఏంటి, ఎన్నికల ముందు మనం ఏం చెప్పాము, ఎన్నికల తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఈ రాష్ట్రంలో రాష్ట్ర సంపదగా ఉన్నటువంటి భూములు ఆగిరిపల్లిలో 600 ఎకరాలు, మల్లవల్లిలో 100 ఎకరాలు, జగ్గపేటలో 100 ఎకరాలు, అలాగే లూలు కంపెనీకి 4 ఎకరాలు, ఈ రకంగా సంపదని ఆవిరి చేసేస్తూ అందిన కాడికి వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళందరికీ కూడా ఇస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వము భూ కేటాయింపులకి ఒక విధానం ఉంది, ఒక జీవో ఉంది. ఆ జీవోని కూడా తొంగలోకి తొక్కి ఇష్టానుసారంగా వాళ్ళ మనసుకి నచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ భూ కేటాయింపులు చెప్పడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు పడతా ఉంది. 1 అయితే 2 అయితే 3 అయితే అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారి ప్రొడ్యూసర్కి 100 ఎకరాలు, 1200 ఎకరాలు రమారమి. అలాగే ఆ ప్రభుత్వంలో కావలసినటువంటి వాళ్ళందరికీ కూడా వందల వేల లక్షల ఎకరాలని భూ సంతర్పణ చేస్తూ ఉంది. ఇది సరైనటువంటి విధానం కాదు. దీనికి ఒక ప్రొసీజర్ తీసుకురావాలి, ఒక విధానం తీసుకురావాలి. ఎంత పెట్టుబడులు పెడతారో, ఎన్ని ఉద్యోగాలు వస్తాయో దాని మూలంగా ప్రజల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు ఈ భూ కేటాయింపుల్లో జరిగినటువంటి ఎందుకు చేశారో, ఏ విధానం ద్వారా చేశారో, ఏమి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకి ఏం మేలు జరుగుతుందో ఒక వైట్ పేపర్ ప్రకటించాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మేము డిమాండ్ చేయడం కాదు, ఈరోజు ఒక నిరసన మాత్రమే తెలియజేశాం. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ భూముల్ని కేటాయించేటటువంటి కార్యక్రమానికి ప్రభుత్వం కనుక విరమించుకోకపోతే, ప్రభుత్వం కనుక పునరాలోచన చేయకపోతే, ఈ ఇచ్చినటువంటి జీవోల్ని అవేర్నెస్లో పెట్టకపోతే, లేకపోతే ఇచ్చినటువంటి జీవోల్ని రద్దు చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాలు బాట పట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంపదని పరిరక్షించడం కోసం, ఎట్లా పడితే అట్లాగా ప్రభుత్వము భూ కేటాయింపుల్ని నిలుపుదల చేయడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమ కార్యక్రమాన్ని రూపొందించుకుంటాము అని చెప్పిన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే కరేడు రైతులు కానీ, సెకండ్ ఫేజ్లో అమరావతి రైతులు కానీ, లేకపోతే ఎక్కడైనా సరే కుప్పంలో రైతులు కానీ, రైతులకు సంబంధించినటువంటి భూముల్ని ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా చాలా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఈ సంవత్సర కాలంలో. అలాగే మీరు రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు అయితే తీసుకుంటున్నారు. మీకు ఆల్రెడీ ఇప్పుడు ప్రభుత్వ అకౌంట్లో ఉన్నటువంటి భూముల్ని కారు చౌకగా పెట్టుబడిదారులకి కేటాయిస్తున్నారు. ఈ విధాన్ని నేను తప్పుపడుతున్నాం. దీని మీద పునరాలోచన చేయాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తారు. అంటే పేదవాడిని పట్టించుకోకుండా ఎవరైతే బడాబాబులు ఉన్నారో ఆ బడాబాబులు పెంచి పోషిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే లాలు సంస్థకి
3,000 కోట్ల రూపాయల ఆస్తిని అప్పనంగా అంటగట్టడాన్ని మరి విజయవాడలో ఆర్టీసీ స్థలాలు అయితేనేవచ్చు, అలాగే వైజాగ్లో ఉన్నటువంటి ఏదైతే పార్కుకి సంబంధించినటువంటి స్థలాలు కూడా ఇవాళ కేటాయించడం అనేటువంటిది నిజంగా సిగ్గుచేటు. ఎందుకంటే మీరు వస్తే ఎప్పుడు కూడా ప్రజలకు మంచి చేస్తాననేటువంటిది ఎక్కడా కూడా కనిపించట్లా. 2014 to 19 కూడా అలా చేశారు. మళ్ళీ ఈ రోజున కూడా అదేవిధంగా బడాబాబుల్ని పెంచి పోషించే విధంగానే మీ ప్రభుత్వం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఏదైతే పేద ప్రజలకు కావాలి, ఇవాళ విజయవాడ నగరంలో ఉంది బస్టాండ్, చిన్న బస్టాండ్ అయిపోయింది, దాన్ని పెద్ద చేయండి. అంతేగాని దాని స్థలాన్ని లాక్కొని లూలు కంపెనీకి కట్టబెట్టడం అనేటువంటిది, అది కూడా కారు చౌకగా. అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి సంస్థలు కానివ్వండి, నిధులు కానివ్వండి, ఇవన్నీ పక్క వాళ్ళకు దోచిపెడుతున్నారని అంటే మీకు రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంత చిత్తశుద్ధి ఉందో. రాష్ట్ర ఖజానా ఖాళీ అంటారు మీరే, ప్రజలకు ఎక్కడా కూడా ఒక రూపాయి పంచిపెట్టే విధానంలో మీరు వెనకబడిపోయారు. కానీ ఈ రోజున బడాబాబులు కట్టబెడతా ఉన్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెలియజేసుకుంటూ, ఈ ఏదైతే ఈ జీవోలు ఉన్నాయో ఆ జీవోలన్నీ కూడా మీరు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి యాప్లు ఆటో కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తున్నాయని సిఐటియు నాయకుడు దుర్గారావు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే యాప్లను రద్దు చేసి ప్రభుత్వ ఆధీనంలోనే యాప్లు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆటోలో ఫిట్నెస్ పరీక్షలు ప్రైవేటు పరం చేయటం వల్ల ఆటో కార్మికులకు పెనుభారంగా మారిందని అన్నారు. ఆటో కార్మికులకు ఇబ్బందికరంగా మారిన జీవో నెంబర్ 21 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ ఆందోళనకు సిఐటియు నాయకుడు దుర్గారావు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే కిరాయిలు లేక కిస్తీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్న ఆటో కార్మికులకు ఉబర్, ర్యాపిడో, ఓలా వంటి యాప్లు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయన్నారు. తక్షణమే యాప్లన్నింటినీ రద్దు చేసి ప్రభుత్వ ఆధీనంలోనే యాప్లను నిర్వహించాలన్నారు. ఆటో కార్మికులకు ఇబ్బందిగా పరిణమించిన జీవో నెంబర్ 21 తక్షణమే రద్దు చేయాలని దుర్గారావు డిమాండ్ చేశారు. పరీక్షలను ప్రైవేటు పరం చేయడం వల్ల బ్రేకుకు వెళ్లిన ప్రతిసారి 25 నుంచి 30 వేల రూపాయల వరకు కార్మికులు ఖర్చు చేయాల్సి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆధీనంలోనే ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆటో విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆటో మోటార్ కార్మికులపై విపరీతమైన భారాలు వేస్తూ ఇవాళ వేలాది కుటుంబాలని రోడ్ల పాలు చేస్తున్నారు. ఇవాళ ఆటో మోటార్ కార్మికుల్లో బీటెక్, డిగ్రీలు, పెద్ద పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు లేక ఇవాళ ఆటో వృత్తిని నమ్ముకొని బతుకుతున్నారు. ఇటువంటి వారిపై ఇవాళ విదేశీ యాప్ల పేరుతో ఓలా, ఊబర్, ర్యాపిడో కమిషన్లు తగ్గించడంతో ఇవాళ ఆటో ముఠా కార్మికుల జీవనోపాధి పూర్తిగా దెబ్బతింది. దాంతోపాటు మూలిగే లెక్క మీద తాటికాయ పడ్డ చందంగా ఇవాళ గతంలో బ్రేకుల పద్ధతిని ప్రభుత్వ ఆధీనంలో ఉండేది. ఈరోజు ప్రైవేట్ పరం చేయటం వల్ల నెలలో 4-5 సార్లు బ్రేక్ కోసం వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. చిన్న చిన్న కుంటి సాకులతో ఇవాళ బ్రేక్ని రిజెక్ట్ చేయడంతో వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దాంతోపాటు సంవత్సరానికి బ్రేక్ చేయించుకోవాలని చెప్పారంటే బండి అంతా సరే రిపేర్ చేయించంటే 25,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఓ పక్కన కిరాయిలు లేవు. ఇవాళ బ్రేక్ చేసే పద్ధతి ప్రైవేట్ పరం చేశారు అంటే ఇవాళ మోటార్ రంగాన్ని అంతా కూడా ప్రైవేట్ పరం చేసి ఇవాళ ఆటో కార్మికుల్ని రోడ్లు పాలు చేయాలనుకుంటున్న బీజేపీ, తెలుగుదేశం కూటమి విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఆందోళన చేపట్టవలసి వస్తుందని చెప్పని ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. దాంతోపాటు ఆటో ముఠా కార్మికుల ఆటోలకి ఇవాళ వేల రూపాయలు జరిమానా వేస్తున్నారు పోలీసు వాళ్ళు. ఇటు బ్రేక్ ఇన్స్పెక్టర్ 5,000 నుంచి 25,000 రూపాయలు ఫైన్లు వేసే పరిస్థితి ఉంది. దీన్ని కూడా రద్దు చేయాలని చెప్పనేది ఈ సందర్భంగా కోరుతున్నాం. బీసీలకు రక్షణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ చైతన్య సమితి ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ బీసీ చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు రమణ మాట్లాడుతూ ఓటు బ్యాంకు కోసం మాత్రమే బీసీలను రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయని ఆరోపించారు. కూటమి అధికారంలోకి వస్తే బీసీ రక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పారని, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పటికీ ఆ విషయాన్ని విస్మరించారని అన్నారు. బీసీ రక్షణ చట్టాన్ని అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.
హెచ్చరించారు. ఆ చట్టాన్ని అమలు చేయడానికి ప్రత్యేకంగా ఆర్థిక బడ్జెట్ అవసరం లేదని చెప్పారు. బీసీలపై విపరీతమైన దాడులు జరుగుతున్నాయని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పారు. రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నారు. జాతీయ బీసీ చైతన్య సమితి వారు నిర్వహించినటువంటి యొక్క ధర్నా యొక్క ప్రధాన ఉద్దేశం బీసీల సమస్యల మీద ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో విఫలమైంది అనేటటువంటి విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క ధర్నాని చేపట్టడం జరిగింది. దానికి రాంబాబు గారు బీసీ రమణ గారు మరి ఎంతో కష్టపడి మరి కడప నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానికి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఆర్పిఐ తరఫున మేమంతా కూడా ఇక్కడ కూడుకుని ఉన్నాం. ఎందుకంటే ఇది బహుజనుల సమస్య, ఇది ఒక కులం సమస్య కాదు. ఒక బీసీలో లేదా ఎస్సీలో ఎస్టీలో సపరేట్ కాదు. ఇదంతా కూడా బహుజనులు అందరి యొక్క సమస్య. ఈ సమస్యల మీద మేము ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అనేటటువంటి వాళ్ళ యొక్క సమస్యలన్నీ కూడా ఒకటే ఉంటాయి. ఇదే భూ సమస్య ఉంటుంది, విద్యా సమస్యలు ఉంటాయి, ఉద్యోగ సమస్యలు ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఉంటాయి, మరి ఆరోగ్య సమస్యలు ఉంటాయి, మరి రాజకీయ సమస్యలు ఉంటాయి, అనేక రకాలైనటువంటి సాంఘిక సమస్యలు ఉంటాయి ఇక్కడ. కాబట్టి వీళ్ళందరికీ ఒకటే సమస్య. ఇవాళ మరి భారతదేశంలో అణిచివేత విధానం అమలు జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ మరి ఎస్సీ ఎస్టీ బీసీల మైనారిటీలని అణిచివేత విధానాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు. మరి బీసీల మీదే ముఖ్యమంత్రి గారు మన నూజివీడులో మాట్లాడుతూ బీసీల మీద గత ప్రభుత్వం 300 మందిని పొట్టన పెట్టుకుంది అని చెప్పి ఆయన ఒక నేరారోపణ చేశారు. అందరికీ నమస్కారం. బీసీ రమణ, జాతీయ బీసీ చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు. ఈరోజు విజయవాడ ధర్నా చౌక్లో బీసీ రక్షణ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయండి అని ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కోట్లాది మంది బీసీల యొక్క సామాజిక రక్షణ కోసం బీసీ రక్షణ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఆ వాగ్దానంతో కోట్లాది మంది బీసీలు తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేయడం జరిగింది. ఆ చట్టం వస్తే చాలా విషయాల్లో కూడా బీసీలకు రక్షణగా ఉంటుందని చాలామంది కూడా ఎదురు చూశారు. అయితే ప్రభుత్వం వచ్చి సుమారు సంవత్సరం పైబడినా కూడా ఆ చట్టంలో కదలికలు ఇంతవరకు లేవు. ఆ చట్టాన్ని రూపొందించే కార్యాచరణ ఇంతవరకు చేపట్టలేదు. ఆ చట్టం పైన ఎటువంటి ఒక విధానం అనేది లేదు. అందువలన రాష్ట్రంలో ఉండేటువంటి బీసీలు అందరూ కలిసి ఆ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని ఈరోజు సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని మా యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు బీసీలకు అండగా ఉండాలని మన రమణ గారి యొక్క బీసీ నాయకులు వారికి అండగా ఉండాలని సమాజ్వాదీ పార్టీ తరపున ఈరోజు విజయవాడ రావడం జరిగింది. మిత్రులారా, ఈ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నిలదీయడానికి ఈ ధర్నా చౌక్లో మేమందరం కూడా రావడం జరిగింది. బీసీల పైన అలాగే ఎస్సీల పైన అనేకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి సోదరులారా, బీసీలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్ల విషయంలో కానివ్వండి, ఎస్సీలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్లో కానివ్వండి అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఈబీసీ కోటాలో 2% ఉన్నటువంటి ఓసీలు 2% ఉంటే వాళ్ళకి 10% ఇచ్చి రిజర్వేషన్లు అమలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మిత్రులారా, బీసీలను అణగదొక్కేటువంటి పార్టీలు ఈరోజు ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. దీన్ని బీసీల తరపున వారిని ఖండిస్తూ ఉన్నాం. వారికి మద్దతుగా సమాజ్వాదీ పార్టీ ఎప్పుడూ వెళ్ళవేళలా బీసీలకు అండగా ఉంటుంది, ఎస్సీలకు అండగా ఉంటుంది, దళిత బహుజనులకు కూడా అండగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అఖిలేష్ గారి నాయకత్వాన్ని ఆంధ్ర రాష్ట్రంలో రాబోయే రోజుల్లో బీసీలని, ఎస్సీలని, మైనార్టీలు కలుపుకొని మేమందరం కూడా ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటామని ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ, నా పేరు బోష్ను, తెనాలి వేమూరు నియోజకవర్గాల ఇన్ఛార్జిని, రాష్ట్ర ఉపాధ్యక్షుని సమాజ్వాదీ పార్టీ.
ప్రభుత్వ భూములను కార్పొరేట్ సంస్థలకు కారుచౌకగా అప్పగించడానికి నిరసిస్తూ ఆగస్టు 3వ తేదీన దాసరి భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు తెలిపారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, మేధావులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. విజయవాడ హనుమాన్పేట దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కారుచౌకగా ప్రభుత్వ భూములను కార్పొరేట్ శక్తులకు అప్పగించడం సరైన విధానం కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ పేటలో ఉన్న ఆర్టీసీ డిపో స్థలాన్ని లూలు మాల్కు అప్పగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. మొత్తం 4 ఎకరాల 15 సెంట్ల స్థలాన్ని 65 సంవత్సరాల లీజుకు ఇచ్చి తరువాత మరో 35 ఏళ్ల పాటు పొడిగించుకునేలా అవకాశం కల్పించేలా జీవో జారీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లూలు మాల్ ప్రాజెక్టు విలువ కేవలం 156 కోట్లే అయినా ఇందుకోసం కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కేటాయించడం సరైన విధానం కాదని అన్నారు. విశాఖలో కూడా 13 ఎకరాల 44 సెంట్ల భూమిని ఇదే సంస్థకు కేటాయించారని గుర్తు చేశారు. ఇప్పటికే లూలు మాల్ సంస్థ సింగపూర్, మలేషియా వంటి దేశాల్లో దివాలా తీయడం జరిగిందని, ఆన్లైన్ వ్యాపారాల వలన ఆ కంపెనీ ఇప్పటికే నష్టాల్లో ఉందన్న సమాచారం ఉందని పేర్కొన్నారు. కారు చౌకగా ప్రభుత్వ భూములను కార్పొరేట్ శక్తులకు ఇవ్వటాన్ని ప్రజానీకం అందరూ కూడా నిరసించవలసిందిగా సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విజయవాడ నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి గవర్నర్పేట ఆర్టీసీ డిపోని లూలు సంస్థకి ఇవ్వటం అనేటటువంటిది ప్రజల ఆస్తిని కార్పొరేట్ శక్తులకి ఉచిత రీతిని ఇవ్వటమే తప్ప మరొకటి కాదు. కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నిన్న 27వ తారీఖున జీవో 137ని విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఇచ్చినటువంటి జీవో సారాంశం చూసినట్లయితే చాలా దుర్మార్గంగా ఉన్నటువంటిది. లూలు సంస్థకి 4.15 ఎకరాలు 4 ఎకరాల 15 సెంట్ల భూమిని ఇస్తూ అది కూడా 65 సంవత్సరాలు మరొక 35 సంవత్సరాలకి పొడిగించుకునేటటువంటి పద్ధతిలో మొత్తం 98 సంవత్సరాలకి ఈ భూమిని కారు చౌకగా ఇచ్చేటటువంటి విధానం సరైనటువంటిది కాదు అని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొత్తం ఈ యొక్క ప్రాజెక్టు యొక్క విలువ 156 కోట్ల రూపాయలు మాత్రమే. 156 కోట్ల రూపాయలతోటి ఇంతగా కోట్లాది రూపాయలు విలువ చేసేటటువంటి భూమిని ఇవ్వటం అనేటటువంటిది సరైనటువంటిది కాదు అని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ జీవోని ఉపసంహరించుకోమని చెప్పి, అలాగే విశాఖపట్నంలో ఉన్నటువంటి 13 ఎకరాల 44 సెంట్ల భూమిని కూడా ఆ లూలు సంస్థకే ఇవ్వటం అనేటటువంటి దాని వెనకాల ఆంతర్యం ఏంటి అనేటటువంటిది సిపిఐగా ప్రశ్నిస్తూ ఉన్నాం. దీన్ని నిరసించేటటువంటి పద్ధతిలో రేపు రాబోయేటటువంటి ఆగస్టు 3వ తారీఖున సిపిఐ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, అలాగే స్వచ్ఛంద సేవా సంస్థలు అందరితో కూడా మేధావులతోటి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యక్రమాలని రూపొందించుకునేటటువంటి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ ఆస్తుల్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉన్నది. కానీ కారు చౌకగా వారి స్వప్రయోజనాల కోసం ప్రభుత్వ భూముల్ని ఇవ్వటం అనేటటువంటిది సక్రమైనటువంటి చర్య కాదు అని చెప్పి, ఇప్పటికే లూలు సంస్థ అంతర్జాతీయంగా అనేక దేశాల్లో ఉన్నది. మనం చూసినట్లయితే సింగపూర్, మలేషియా లాంటి దేశాల్లో ఆల్రెడీ లూలు సంస్థ దివాళా తీసేసింది. రీజన్ ఏం చెప్తా ఉన్నారంటే అక్కడ దివాళా తీసినటువంటి దానికి ఇంటర్నేషనల్ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆన్లైన్ సర్వీసెస్ వచ్చినాయి కాబట్టి షాప్స్ ఇక్కడ ఫెయిల్ అయినాయని చెప్పినటువంటి లూలు సంస్థ అటువంటి సంస్థను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇక్కడ ఇవ్వటం అనేటటువంటిది సరైనటువంటిది కాదు. ఇది ఇవ్వటం వలన ప్రభుత్వ భూములే పోవటమే కాదు, చిన్న వ్యాపార సంస్థలు వ్యాపారాలు చేసుకునేటటువంటి వారి యొక్క జీవన వ్యవస్థ అంతా కూడా అతలాకుతలమైపోయి వారందరూ కూడా దివాళా తీసేటటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ ఇచ్చినటువంటి జీవో 137ని ఉపసంహరించుకోవాలని సిపిఐ విజయవాడ నగర సమితిగా డిమాండ్ చేస్తా ఉన్నా. రేపు 3వ తారీఖున జరిగేటటువంటి రౌండ్ టేబుల్ సమావేశం, దాసరి భవన్లో జరిగేటటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి నగరంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలని, అలాగే కార్మిక సంఘాలని,
మేధావుల్ని అందరూ కూడా వారందరినీ ఆహ్వానించి భవిష్యత్తు కార్యక్రమాన్ని, పోరాట కార్యక్రమాన్ని, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించుకునేటటువంటి దానికోసం భవిష్యత్తు ఆందోళన కార్యక్రమాన్ని రూపొందించుకునేటటువంటి దానికోసం జరిగేటటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా ఆహ్వానిస్తామని. రాష్ట్రంలో ఉన్న దేవాలయాల్లో పనిచేస్తున్న క్షౌర వృత్తి నాదస్వరం విద్వాంసులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు 4వ తరగతి ఉద్యోగస్తులుగా పరిగణించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు రమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో అధికారంలో ఉన్న సమయంలో సీఎం చంద్రబాబు సెలూన్ షాపులకు 200 యూనిట్లు ఉచిత హామీ ఇచ్చారని, ఆ హామీని నేడు అమలు చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయోధ్య నగర్లోని న్యాయ బ్రాహ్మణ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ బ్రాహ్మణ సేవా సంఘం సమావేశం జరిగింది. సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు రమణ మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలు నిర్వహిస్తున్న బ్యూటీ పార్లర్, స్పాల వలన క్షౌర వృత్తిదారులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయ బ్రాహ్మణ పిల్లలకు విదేశీ విద్య అభ్యసించేందుకు 10 లక్షల రూపాయల నుండి 15 లక్షల రూపాయల వరకు న్యాయ బ్రాహ్మణ ఫెడరేషన్ ద్వారా కేటాయించాలని సూచించారు. న్యాయ బ్రాహ్మణ ఫెడరేషన్లు గత ప్రభుత్వం కార్పొరేషన్ గా మార్చిందని, కానీ ఈ కార్పొరేషన్ వల్ల వృత్తిదారులకు ఏ విధమైన న్యాయం జరగలేదన్నారు. గతంలో మాదిరిగా సొసైటీలను ఏర్పాటు చేసి సబ్సిడీతో కూడిన రుణాలను అందించాలని విజ్ఞప్తి చేశారు. న్యాయ బ్రాహ్మణ సేవా సంఘం రిజిస్టర్ నెంబర్ 582 రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా న్యాయ బ్రాహ్మణ సెలూన్ షాపుల సమస్య పైన, న్యాయ బ్రాహ్మణ ఫెడరేషన్ సమస్యలపైన ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ద్వారా న్యాయ బ్రాహ్మణులకి ఆర్థిక సహాయం పైన ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర న్యాయ బ్రాహ్మణ ఫెడరేషన్ గతంలో ఉండేది. గౌరవనీయులు పెద్దలు మాన్యశ్రీ నందమూరి తారక రామారావు గారు న్యాయ బ్రాహ్మణులకు సహాయ సహకారాలు ఆర్థికంగా చేయూతను అందించడానికి ఉద్దేశంతో న్యాయ బ్రాహ్మణ ఫెడరేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫెడరేషన్కి ప్రతి సంవత్సరం ప్రభుత్వం ద్వారా కొంత బడ్జెట్ కేటాయించి ఆ ఫెడరేషన్ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయ బ్రాహ్మణ సంఘాలకి, గ్రూపులకి ₹1,00,000 సబ్సిడీ, ₹1,00,000 లోన్ కూడా గతంలో ఈ ఫెడరేషన్లో ఇవ్వడం జరిగింది. ఈ ఫెడరేషను గతంలో నేను పాలకవర్గ సభ్యులుగా కూడా ఈ స్టేట్లో పనిచేశాను. అయితే గత వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఈ ఫెడరేషన్ని తీసేసి కార్పొరేషను అనే నా పేరుతో కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ఫెడరేషను సహకార సంఘాల చట్టం ప్రకారంగా 1964 7/8 యాక్ట్ ప్రకారంగా, సహకార సంఘాల యాక్ట్ ప్రకారంగా ఈ ఫెడరేషను ఏర్పాటు చేయడం జరిగింది గతంలో గౌరవనీయులైన నందమూరి తారక రామారావు గారు. అయితే ఈరోజు గత ప్రభుత్వం ఆ కార్పొరేషన్, ఈ ఫెడరేషన్ని కార్పొరేషన్ చేస్తూ పాలకవర్గాన్ని నియమించి, డైరెక్టర్ని, చైర్మన్ని నియమించి కనీసం ఆ కార్పొరేషన్కి ₹10 కూడా నిధులు విడుదల చేయలేని పరిస్థితి గత 5 సంవత్సరాల్లో జరిగింది. నిధులు, పాలకవర్గానికి విధులు లేనటువంటి ఈ కార్పొరేషన్ని వద్దు, మాకు వద్దని చెప్పడానికి తిరిగి కార్పొరేషన్ బదులు ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని, తద్వారా న్యాయ బ్రాహ్మణుల అభివృద్ధికి ప్రభుత్వం సహకారం అందించాలని చెప్పేసి ప్రధానమైనటువంటి
డిమాండ్తో ఈరోజు ఈ సమావేశంలో ఒక డిమాండ్ తీసుకొని దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ డిమాండ్ ప్రధానంగా పెట్టాం. అట్లాగే సెలూన్ షాపులు ఈరోజు ఇతర కులాల వాళ్ళు వచ్చి కార్పొరేట్ సెలూన్ నెలకొల్పి సంఘ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి. మాది ఈ చౌరు వృత్తి అనేది తరతరాల నుంచి మా తాతలు తండ్రులు ముత్తాతలు కూడా ఇది మేము చేసుకొని మా జీవనోపాధి పొందేవాళ్ళం. ఈరోజు ఈ కార్పొరేట్ సెలూన్ వల్ల మా సంఘీయులు వృత్తి చేస్తున్నటువంటి ఈ సంఘీయులు చాలా దుర్భరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వర్గం అయితే ఈ విషయం అన్నగారు చెప్పినట్టు 200 యూనిట్లది బాబు గారు అమలుపరచడం జరిగింది. అది త్వరలోనే జీవో ప్రకారం కూడా విడుదలవుద్ది. అందరికీ న్యాయబ్రాహ్మణులందరికీ కూడా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటట్టు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా ముందుంటారు. అది కాకోకుండా మా న్యాయబ్రాహ్మణులను గుర్తించి ప్రతి గుళ్ళో కూడా ఒక సభ్యుడు ఉండాలని చెప్పి అందరికీ పోస్టులు వచ్చేటట్టు చేసింది ఘనత చంద్రబాబు నాయుడు గారు. దానికి జీవో కూడా ఇచ్చారు. దాని ప్రకారం మా కులానికి మా న్యాయబ్రాహ్మణులకి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. ఉండేటట్టు కూడా మేము వాళ్ళకి అండగా ఉంటాం. మద్యం కుంభకోణంలో అన్ని ఆధారాలతో దొరికిపోయిన వైసీపీ పార్టీ ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తుందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు. దాదాపు 3,500 కోట్ల రూపాయల స్కామ్ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటాలు ఆడారని, పోయిన ప్రాణాలకు బాధ్యత వహించాల్సినది వైఎస్ జగనేనని ఉద్ఘాటించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రజలకు సుపరిపాలన అందించే విధంగానే ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని చెప్పారు. తూర్పు నియోజకవర్గంలోని 16వ డివిజన్ భూపేష్ గుప్తా నగర్ ఏరియాలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా 2 నిరుపేద కుటుంబాలకు చెందిన వారికి స్వయం ఉపాధి చేసుకునేందుకు టిఫిన్ బండి, బడ్డీ కొట్టు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్దదైన మద్యం కుంభకోణం వైసీపీ హయాంలో జరిగిన విషయం ప్రతి సామాన్యమైన వ్యక్తికి తెలుసని అన్నారు. ప్రభుత్వ హయాంలోనే మద్యం షాపులు నడిపించి డిజిటల్ చెల్లింపు లేకుండా జగన్మోహన్ రెడ్డి అందిన కడికి దోచుకున్నారని ఆరోపించారు. ప్రజల దృష్టిని పక్కదారి పట్టించే విధంగానే రాష్ట్రంలో అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని వైసీపీ అనడం హాస్యాస్పదమన్నారు. దాదాపు 3,500 కోట్ల రూపాయల స్కామ్ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటాలు ఆడారన్నారు. పర్యటనలో తొలి అడుగు పర్యటనలో భాగంగా అలా చెప్పాలి. మొదటి నుంచి ఈరోజు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు గద్దె రామ్మోహన్ గారు 16వ డివిజన్లో పర్యటనలో భాగంగా మరి ఈ ప్రాంతంలో మరి మాబూ సుబానీ గారికి 25,000 రూపాయల విలువైన మరి జీవనోపాధి కోసం వికలాంగులైన వారికి జీవనోపాధికి బడ్డీ కొట్టి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చాముండేశ్వరి గారికి 20,000 రూపాయలు విలువ చేస్తే టిఫిన్ బండి ఇవ్వడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారు ఈ భూపేష్ గుప్తా నగర్లో ప్రజా సమస్యల మీద మరి ప్రతిపక్షాల వాళ్ళు మాట్లాడిన దానికి సమాధానంగా మేము ఈరోజు ఈ ప్రాంతంలో భూపేష్ గుప్తా నగర్, తారక రామానగర్, రణదీపే నగర్ ఈ ప్రాంతాల్లో మేము గతంలో ఇంటి పన్నులు వేయించినా, పంపులు వేయించినా రేపు పట్టాల సమస్య కూడా తీర్చేది చేసేది అంతా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేమే బాధ్యత తీసుకుంటాం. ఇక్కడ విషపురుగులు కొన్ని రకరకాల మాటలు ఏవో మాట్లాడుతూ ఉంటాయి. అవి ప్రతిపక్షాలు వీళ్ళ చేత మాట్లాడిస్తూ ఉంటాయి. ఈ పేటకి ఏ మంచి చేసినా అది తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో గద్దె రామ్మోహన్ గారు, రత్న రమేష్ గా నేను. దేశంలో ఫైనాన్స్ సంబంధిత చట్టాలు ఉన్నప్పటికీ అవి సమగ్రంగా అమలవ్వటం లేదని విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి రజని ఆందోళన వ్యక్తం చేశారు. అధిక వడ్డీ వసూలు చేయకుండా ఉండేందుకు చట్టం ఉన్నా వడ్డీ రేటుపై స్పష్టత లేకపోవడాన్ని ఆమె విమర్శించారు. రిజర్వ్ బ్యాంకుతో నమోదైన మైక్రో ఫైనాన్స్ సంస్థలకు చట్టం వర్తించదని తెలంగాణ కోర్టు ఇచ్చిన తీర్పు సరైనది కాదని ఆమె అభిప్రాయపడ్డారు. బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చట్టాన్ని సమగ్రంగా రూపొందించాలని సూచించారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఆధ్వర్యంలో విజయవాడ ఎంబీవీకే భవన్లో మైక్రో ఫైనాన్స్ పొదుపు అప్పులు పీడన అంశంపై బాధితులతో బహిరంగ విచారణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన బాధితులు పాల్గొన్నారు. కార్యక్రమానికి విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి రజని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుటుంబంలో మహిళలే ఆర్థికవేత్తలు అని, త్యాగాలు చేసి వారి కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్తారని వెల్లడించారు. 2011లో ఫైనాన్స్ చట్టాలు వచ్చాయని, 2015
2021 వరకు తాను జడ్జిగా ఉన్న సమయంలో ఒక కేసు కూడా నమోదు కాలేదని చెప్పారు. చట్టాలు సమగ్రంగా అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అధిక వడ్డీల బారిన పడకుండా చట్టం ఉందని, కానీ ఆ చట్టంలో వడ్డీ ఎంతకన్నా ఎక్కువ ఉండకూడదని పొందుపరచలేదని చెప్పారు. వడ్డీ రేటు ఇంతే ఉండాలని చట్టంలో ఎందుకు లేదని ఆమె ప్రశ్నించారు. లోన్ ఇచ్చిన తర్వాత ఆ లోనే ఎలా ఉపయోగించుకుంటున్నారో అనేది మానిటరింగ్ చేయడం లేదని, కేవలం వారు కడుతున్నారా లేదా అన్నది మాత్రమే పర్యవేక్షిస్తున్నారని అన్నారు. రిజర్వ్ బ్యాంకుతో రిజిస్టర్ అయిన మైక్రో ఫైనాన్స్ సంస్థలకు చట్టం వర్తించదని తెలంగాణ కోర్టు తీర్పు ఇవ్వటం సరికాదని అన్నారు. అరిస్టల్లా కాలేజీలో వైస్ ప్రిన్సిపల్గా చేస్తున్నారు. ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో హెచ్ఓడిగా ఉన్నారు. కూడా దాన్ని ఇంకొంచెం పరిపుష్టం చేసి ఒక చిన్న బుక్లెట్ రూపంలో సమాచారాన్ని 10-11 సంవత్సరాల్లో మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున మైక్రో ఫైనాన్స్ బాధితుల సంఖ్య మనకి అవసరమైనటువంటి సూచనలు చేయడానికి నేను తప్పనిసరిగా వస్తాను అని చెప్పేసి అడగగానే ఆమె వచ్చారు. జ్యూరీగా ఉండడం మంచిది కాదు అని చెప్పేసి ఆమె చెప్పారు. ఆ రకంగా ఆమె సాయంత్రం వరకు మనం జరిపే చర్చలు అయితే డోక్రా గ్రూపుల వలన సమస్యలు ఎదుర్కొంటున్నారో, అలాగే మైక్రో ఫైనాన్స్ అంటే మైక్రో ఫైనాన్స్ తిరిగి లేకపోయిన నేపథ్యంలో హెరాస్మెంట్ గురవుతున్నారు. ఇళ్ల మీద తాకట్టు, అసైన్ ల్యాండ్స్తో సహా తాకట్లు పెట్టుకుంటున్నారు. ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఇస్తేనే నీ అప్రద్దు అవుతుంది అని చెప్తాడు. అంటే ఎంత దారుణంగా. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. డేటా సెంటర్ల ఏర్పాటుకు ఏపీ అనుకూలం. సింగపూర్లోని పారిశ్రామికవేత్తల రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు. కారంలోకి ఆర్టీసీ స్థలాలను రూపాయలకు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్. విజయవాడ ధర్నా చౌక్ లో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త బాలాజీ నేతృత్వంలో నిరసన ధర్నా. ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా. తూర్పు నియోజకవర్గంలోని 16వ డివిజన్ భూపేష్ గుప్తా నగర్ ఏరియాలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు గద్దెరావు. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.